అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి యూట్యూబ్ ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ మంచిగా పూజ చేసుకోవాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. మార్నింగే లేచి మొత్తం వాకిలంతా ఊకి మంచిగా వాటర్ చల్లి మంచిగా ముగ్గులు పెట్టుకున్నాను. ముగ్గులు పెట్టుకున్నాక నైటే మొత్తం స్టవ్ బండ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను పండుగ రోజు కాబట్టి. ఇంకా స్టవ్ మీద కొద్దిగా వాటర్ చల్లి స్నానం చేసి వచ్చి వాటర్ చల్లి మంచిగా మళ్ళీ కడిగి, ఎందుకంటే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మళ్ళీ కూడా క్లీన్ చేయాలి కాబట్టి కొద్దిగా వాటర్ తో క్లీన్ చేశాను. ఆ తర్వాత గంధం బొట్టు, పసుపు, కుంకుమ పెట్టాను. స్టవ్ వెలిగించి పాలు పెట్టాను ఒకవైపు. అయితే నైటే నేను కుక్ చేసి పెట్టాను. ఏంటి, శనగపప్పు, బెల్లం అనేది నైటే ఉడకబెట్టాను. ఎందుకంటే మార్నింగే మనకు వీలవ్వదనేసి. తర్వాత అమ్మవారి కోసం అనేసి ప్రసాదాల కోసం ప్రిపేర్ అవుతున్నాను. ముందుగా స్టవ్ మీద పాలు వేడెక్కిపోయినాయి. ఆ తర్వాత సగ్గు బియ్యం కూడా ఉడకబెడుతున్నాను. వాటర్ పోసి ఉడకబెట్టాను. ఆ తర్వాత పులిహోర కోసం అనేసి రైస్ కడిగి స్టవ్ మీద పెట్టాను. అన్నం కూడా అయ్యింది. ఇంకా అన్నం అయిన తర్వాత ఇంకా పాలు కూడా వేడి చేశాను. ఒకవైపు కళాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి, అవి జీడిపప్పులు, బాదం, కిస్మిస్లు వేసి ముందుగానే వేయించి పెట్టుకున్నాను. తర్వాత సేమియాను కూడా వేయించి ఒకవైపు పాలు కూడా పోసి వేడి చేశాను. పాలు మసులుతున్నప్పుడు సేమియా కూడా వేశాను. సేమియా అనేది కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత రవ కేసరి కోసము స్టవ్ వెలిగించి మళ్ళీ మరోవైపు కళాయి పెట్టాను. అందులో కొద్దిగా నెయ్యి వేసి రవ్వ కూడా వేశాను. రవ్వ అనేది కొద్దిగా నెయ్యిలో చాలా సేపు మగ్గనివ్వాలి. కొద్దిగా బ్రౌన్ కలర్, అంటే మరీ బ్రౌన్ కలర్ రాకుండా కొద్దిగా లేత కలర్ లాగా రావాలన్నట్టు ఆ నెయ్యిలో మగ్గిపోయిన తర్వాత ఇంకా అన్నం కూడా అయింది. దానికి పసుపు, నూనె అది కలిపాను. కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత పులిహోర కోసం అనేసి తాలింపు చేస్తున్నాను. ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మొత్తం అంతా తాలింపు చేసేసాను. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపోయి ఆయిల్ వేసుకొని పూర్ణాలు కూడా రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పూజ గదిలో మొత్తము నీట్గా చేసుకొని అమ్మవారిని దగ్గర మొత్తం సారీ, ఇంకా ప్రసాదాలు, పండ్లు, పూలు అన్నీ రెడీగా పెట్టి దీపారాధన చేశాను ఫస్ట్. ఇంకా తర్వాత ఇంకా మా పూజ గదిని చూస్తేనైతే ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకో తెలియదు, అమ్మవారిని చూస్తేనైతే ఫుల్ హ్యాపీగా, కొద్దిగా ఎందుకో మనసుకైతే చాలా సంతోషంతో బాధ అనిపించింది. అట్లా అనిపించగానే నాకు అనిపించింది మనసులో, ఒక 5 మందికి అంటే ముత్తైదులకు వాయనం ఇస్తే బాగుంటుంది, మనకు ఉన్నంతలోనే గాజులు, ఆకు, ఏంటి జాకెట్ ముక్క అలా ఇద్దామనేసి అనుకున్నాను. ఇంకా అలానే సాయంత్రం ఇద్దామనేసి అనుకున్నాను. కొన్ని విషయాలు అమ్మవారి గురించి నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్తాను. వరలక్ష్మి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఒక రూపం అంట. అయితే వర అంటే వరాలను ప్రసాదించే తల్లి. భక్తితో అమ్మవారిని పూజిస్తే కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు ప్రార్థిస్తారు. అంటే మనం ప్రార్థిస్తామన్నట్టు. అందుకే మనము వరలక్ష్మి వ్రత కథ గురించి కూడా మీకు చెప్తాను. ఒకప్పుడు చారుమతి అనే భక్తురాలు ఉండేదంట. ఆమె భక్తితో సంతోషించిన వరలక్ష్మి అమ్మవారు స్వప్నంలో కనిపించి, నువ్వు వరలక్ష్మి వ్రతము ఆచరించమ్మా అని ఆమెతో చెప్పిందన్నట్టు. వ్రతం చేసి అమ్మవారిని పూజించగా ఆమెకి కుటుంబానికి శుభాలు కలిగాయని కథ చెప్తుందన్నట్టు. అంటే ఆమె వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఆమెకి మంచి జరిగింది, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉన్నదనేసి అలా చెప్తున్నారు. మనకు వెనకటి నుంచి కూడా తెలిసిన విషయం. అయితే మనకు చేతనైన విధంగా చేసుకోవచ్చు వ్రతాన్ని. అంటే చాలా పెద్దగా గ్రాండ్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. వరలక్ష్మి వ్రతానికి మనకు సాధ్యమైనంత వరకు శ్రద్ధ భక్తులతో చేసుకోవచ్చు. పెద్దగా ఖర్చులు చేయడం అట్లాంటి ఏమీ అంత మనం చేయకున్నా ఏం లేదండి. సామాగ్రి మాత్రం తప్పనిసరి కావాలి. అందుబాటులో ఉన్న పూలు, పసుపు, కుంకుమ, పండ్లు లేదా సాధారణమైన నైవేద్యాలు, అంటే మనం ఇంట్లో చేసుకునే ప్రసాదాలతోని, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు అన్నట్టు. అయితే మీ కుటుంబంలో ఉన్న ఆచారం లేదా పూజారి దాన్ని బట్టి, పూజారి ఏ విధంగా చెప్తే అలా చేసుకోవచ్చు అన్నట్టు.